గౌరవనీయులైన తెలంగాణ పరిపాలించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ నా ఒక చిన్న విన్నపం. మీరు వచ్చిన కాడి నుంచి చాలా పనులు బాగానే చేస్తున్నారు. పైన బునాది గట్టికి లేకపోయినా తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు మీరు లాక్కొస్తున్నారు, పర్వాలేదు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఎక్కడైతే అక్రమంగా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద భవనాలు కట్టిన వాళ్ళని అన్నిటినీ కూడా కూలగొడుతున్నారు. చాలా చాలా మరొకసారి థ్యాంక్స్. ఇంకొక విషయానికి వస్తే, ఎవరెవరైతే గతంలో తప్పులు చేశారో, ఎక్కడెక్కడైతే భూములు కబ్జా చేసుకున్నారో, ఎక్కడైతే నిరుపేదల దగ్గర నుంచి భూములు లాక్కొని వాళ్ళు అండవర్ చేసుకున్నారో అవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. దానికి కూడా చాలా థ్యాంక్స్. కానీ కొన్ని దుక్కులల్లా నిరుపేదలు, పూటక లేని వాళ్ళు, అనాథులు, రిక్షా, అమాలి పని, పండ్లో పొలాలో కూలో నాలో చేసుకొని వసినదే కావచ్చు, ఇంకా కొన్ని చోట్లలే కావచ్చు, వాళ్ళు చిన్న చిన్న ఒక 50 గజాలు 100 గజాలలో చిన్న గుడిసెలు వేసుకొని, చిన్న చిన్న రేకుల సెట్లు వేసుకొని వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళని వర్షాకాలం చూడకుండా, రాత్రి పగలు చూడకుండా వాళ్ళ ఇళ్ళని మీరు కూలగొట్టారు. ఆ చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, మరి చాలా నిరుపేదలు, వాళ్ళందరూ ఆ వర్షంలో ఎక్కడికి పోవాలి? ఆ ఇల్లు మీరు కూల్చేసిన తర్వాత ఏ నీడకు పోయి వాళ్ళు నిద్ర చేయాలి? ఎక్కడ పోయి వాళ్ళ తల దాచుకోవాలి? దీని మీద మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? చట్ట ప్రకారంగా మీరు చేసే పని బాగానే ఉంది, కానీ వాళ్ళకి ఇండ్లు మీరు తీసేస్తున్నారు కాబట్టి అక్రమంగా కట్టుకున్నారు, తప్పే. మరి వాళ్ళు ఉండటానికి ఎక్కడ? ఆ నిరుపేదలకు ఏమైనా ఇండ్లు ఏర్పాటు చేశారా? మరి ఈ ఇండ్లు కూలగొట్టినప్పుడు మరి మీరు ఎక్కడైనా స్థలాలు ఇప్పించి మరి వాళ్ళు గుడిసెలన్నా వేసుకోవనో, లేకపోతే వాళ్ళు ఇండ్లన్నా కట్టించారా? లేదే. మరి ఆ నిరుపేదలు ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఏమైపోవాలి? ఒక్కసారి మీరు మంచి మనసుతోనే ఆలోచించి వాళ్ళని మీరు ఆదుకోవాలని మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటున్నాను. జై తెలంగాణ.